సార్, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఒకటేమో పులివెందుల నుంచి, ఇంకొకటేమో ఉత్తరాది ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయన విశాఖ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి కూడా 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం నుంచి అతను తప్పకుండా గెలుస్తాడు. ఒకవేళ వేవ్ లేకపోయినా, వేవ్ ఉన్నా, అతనికి వ్యతిరేక పవనాలు ఉన్నాయి కానీ ఆడ పులివెందులనేమో అతను గెలుస్తాడు. అందులో ఏమన్నా సందిగ్ధత ఉంటే ఇంకొక నియోజకవర్గం ఎన్నుకుంటారు. కాకపోతే రాజకీయ స్ట్రాటజీకి ఏమైనా అక్కడ కంటెస్ట్ చేసినా ఇదేం వదిలిపెట్టలేరు కదా, పులివెందులు అయితే వదిలిపెట్టలేరు. కాబట్టి అది ఉంటుంది అని నేను బహుశా అన్నాను. అంటే పులివెందులు మీరు చెప్పినట్లుగా ఇప్పటికే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటానికి సిద్ధమయ్యారు, తిరగబడేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే మా గోడు వినండి సార్ అంటూ కూడా కొంతమంది పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకునేందుకు వెళ్ళినప్పటికీ ఆయన పెడచెవును పెట్టిన వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో వీటన్నింటినీ వేరేజ్ వేసుకుని నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈసారి అక్కడ ఓడిపోబోతున్నారు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది. గతంలో కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వచ్చిండొచ్చు కానీ ఇప్పటికైతే ఆ స్థానంలో వేరే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదులేండి. వాళ్ళు అతన్ని నిలిస్తే మాత్రం అతనే గెలుస్తారు. ఒకవేళ ఇవన్నీ ఉండొచ్చు, స్క్రిమిసెస్ నేను కాదనడం లేదు. ఎందుకంటే ప్రజలతో కలవలేదు, మమ్మల్ని ఇక్కడ వచ్చినా మమ్మల్ని కలవలేదు అనేటి ఇటువంటివి ఉంటే ఉండొచ్చు. బహుశా వివేకానంద రెడ్డి హత్య విషయం ఇతనే ఇవన్నీ ఉంటాయి. ఉండినా కానీ అక్కడేం అతను ఓడిపోయే పరిస్థితి ఉండదులేండి. అంటే ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లను కేటాయించినారు. ఈ ఎన్నికల్లో కూడా కేటాయించినప్పుడు ఇక్కడ ఓడిపోయినారు కదా చాలామంది. అందుకని కొందరిని మారిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన వచ్చిండొచ్చు. అక్కడ అందరినీ పాత్రలోనే పెడితే వాళ్ళ మీద ఉండే అసంతృప్తి కానీ, ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి కానీ రెండు కలిస్తే కనుక ఇబ్బంది కలుగుతుందని ఏదో ఆలోచన చేసి మారుస్తుండొచ్చు. మార్చినప్పుడు వాళ్ళు సర్వేలు చేయించుకొని ఏదో నీకు బాగాలేదు అని ఏదో పిలిపించి చెప్పడము, ఇది అడ్జస్ట్ చేసుకునేట్టుగా చేసుకోవడము, లేదంటే కొందరు నీకు సీటు నమ్మకం లేదు కాబట్టి నీకు ఇవ్వము, వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పడము జరుగుతుంది. వాళ్ళు కూడా అసంతృప్తి పడుతున్నారు. ఓకే, అంటే 10-20 మందిని మారిస్తే అసలు అది పెద్ద చర్చగా ఉండదు. కానీ దగ్గరగా 92 మంది ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే 92 మంది ఎమ్మెల్యేలను మార్చడానికి కారణం అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అసలు సీఎం మీద, లేదంటే ఇటు ఎమ్మెల్యేల మీద అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యేల మీద వచ్చిన అసంతృప్తితో ప్రభుత్వం ఎప్పుడూ ఓడిపోదు. ప్రభుత్వం మీద వచ్చిన అసంతృప్తితోనే ఎమ్మెల్యేలు కొందరు ఓడిపోతారు. వాళ్ళల్లో కొంచెం మంచి పేరున్న వ్యక్తులు ఒకవేళ వ్యతిరేక పవనాలున్నా గెలిచి వస్తారు. మంచి పేరు లేని వ్యక్తులు అయితే ఓడిపోతారు. అది పార్టీ వల్ల జరిగే నష్టమే కానీ అభ్యర్థుల వల్ల జరిగేది కాదు. మరి ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి మార్చడానికి కారణం? మారుస్తారో లేదో నాకు తెలియదు కానీ అంతమందిని మారుస్తారో అని కూడా నేను అనుకోవటం లేదు. ఏదో కొందరిని మార్చవచ్చు, చాలా బలహీనంగా ఉన్నారనో, వాళ్ళ మీద రిపోర్ట్లు సరిగా లేకనో కొంత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మరి 92 మందిని మారిస్తే దీనివల్ల ముందుకు పోతే నువ్వు వెనక్కి పోతే బాగున్నట్టు. వాళ్ళ నుంచితే ఒక ఇబ్బంది, తీసేస్తే మరో ఇబ్బంది. వాళ్ళు ఓట్లు చీలుస్తారు కదా. రేపు అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇచ్చి కూర్చుంటుంది. సిరిమల నాయకత్వం కింద ఒకవేళ పీసీ తీసుకుంటారా, సెక్రటరీగా ఉండి ఆ బాధ్యత స్వీకరిస్తారో ఏదో ఒకటి జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఆ పార్టీలో చేరుతారు కదా. అంతా చేరినప్పుడు అతనికే నష్టం జరుగుతుంది కదా. కాబట్టి అంతమందిని చేస్తారు అని నేను అనుకోవడంలో ఏ పార్టీ ఆ సాహసం చేయదు. ఓకే, నేను సామాజిక న్యాయం చేస్తాను, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగులు ఎవరైతే మారుస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలే ఉన్నారు అంటూ కూడా ఒక ఆరోపణ బయటకు వచ్చింది, ఒక వార్త బయటకు వచ్చింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఆయన బయటకు వచ్చారు. నిన్న ఒక మహిళా ఎమ్మెల్యే ఆవిడ బయటకు వచ్చి ఆవిడ చెప్పారు.
అసలు అంటే దళిత నేతలు గనక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అసలు కూర్చోమని కూడా అండు, నిలబెట్టే మాట్లాడతారు. మేమంటే చిన్న చూపు, చులకన భావం ఉంటుంది. రెడ్లు చేసినటువంటి తప్పుకి నాకు టికెట్ ఇవ్వట్లేదు అంటూ కూడా ఎంఎస్ బాబు గారు బయటకు వచ్చి, పూతలపట్టు ఎమ్మెల్యే, ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అలాగే వైఎస్ఆర్సీపీ నిర్ణయాల మీద, వీటన్నింటి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్ నేను? ఇప్పుడు సీట్లు అదే చెప్తాను కదా, మారిస్తే ఒక సమస్య, మారకపోతే ఒక సమస్య. మార్చినప్పుడు తప్పకుండా ఏం మా వల్లనే పార్టీ ఓడిపోతుంది, మీ వల్ల కూడా కదా అని వాళ్ళు చెప్పడంలో అర్థం ఉంది. లేదు, ఒక ఎమ్మెల్యే వల్లనే పార్టీ ఓడిపోదు. పార్టీ మీద అసమ్మతి వచ్చినప్పుడే, ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడే ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారు. మీరు కూడా కారణమే కదా అని వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా మాట్లాడతారు, స్వతంత్రులు కదా. పార్టీలో ఉన్నప్పుడు వేరు సమస్య, ఇంటర్నల్ పార్టీ డిసిప్లిన్ అని ఎన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. బయటకు వెళ్ళిన తర్వాత వారికి నోటికి అడ్డమే ఉంది, అడ్డం లేదు కదా. ఉన్న విషయాలను వాస్తవాలను చెప్తా అంటారు. మీరు 3 దశాబ్దాల పాటు రాజకీయ జీవితం మీరు అనుభవించున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యే పెన్షన్ కూడా ఇప్పించలేడు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఆడియో లీక్ అయింది. ఏంటి సార్, నిజంగా ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో ఉన్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇప్పుడు ఏమైందంటే ఆయన గ్రామ వాలంటీర్లను పెట్టినారు. గ్రామ వాలంటీర్లను పెట్టినాక అక్కడే గ్రామ వాలంటీర్ల దగ్గర అప్లికేషన్ ఇవ్వడము, వాళ్ళే చేయటము జరుగుతుంది. ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చేది తక్కువైంది. అంటే ఎమ్మెల్యే అనుకుంటే పెన్షన్ ఇప్పించలేదంటే గ్రామ వాలంటీర్లు చెప్పి ఇప్పిస్తారండి, అది పెద్ద సమస్య కాదు. కాకపోతే వాళ్ళు ఆన్నే ఇచ్చుకుంటున్నారు. మళ్ళీ కొత్తవి కూడా ఎంపిక చేయలేదు కదా, పెన్షన్లు కొత్త అప్పుడు ఎంపిక చేసినట్టు అవే ఉన్నాయి. కొత్త దాటికి అప్లికేషన్లే తీసుకోవటం లేదు. ఇంకే ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఇంకేం తీసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కొత్తగా ఇప్పించేది ఏముంది, అలా ఉన్నది ఎవరు తీసేయలేరు. లేని వాళ్ళకి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వటం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు? మామూలుగా ఇస్తా అంటే కనుక ఎమ్మెల్యే చెప్తే కాదనకుండా ఏముంటుంది, వాలంటీర్ అయితే ఏం చేస్తారు, ఎంఆర్ఓ అయితే ఏం చేస్తారు, ఎమ్మెల్యే చెప్తే చేస్తారు. అంటే పెన్షన్ కూడా ఇప్పించలేరు ఎమ్మెల్యే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనా అభివృద్ధి జరగాలంటే కేవలం సీఎం వల్లే, ప్రభుత్వం వల్లే అభివృద్ధి జరిగిద్దంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం మీ వల్లే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మీకు ప్రజా వ్యతిరేకత ఉంది, మీరు మంచివారే అంటూ వాళ్ళకి అసలు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీట్ లేదు అంటూ తేల్చి చెప్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉంది, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద. కానీ ఆయన ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని వాళ్ళని బీకేసే ప్రయత్నం. అంటే ఒక పక్క ఆయనే చెప్తున్నారు ఎమ్మెల్యేలు పెన్షన్లు కూడా ఇప్పించలేరు, ఏం చేసినా నేనే చేస్తానని. మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకత ఉందేమో ఎమ్మెల్యేల మీద అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆయన మాట్లాడే విధానం సరిగా లేదు. ఎందుకంటే గ్రామ వాలంటీర్లను పెట్టినప్పుడు గ్రామ వాలంటీర్లు వాళ్ళు ఏదో కింద మీద పడి చేయటమో పడుతున్నారులేండి. ఎమ్మెల్యే దగ్గరికి తక్కువగా వస్తున్నారు, ఎమ్మెల్యే దగ్గరికి సమస్యలు తీసుకుని తక్కువ వస్తున్నారు. వచ్చినప్పుడు వ్యవస్థను నేనే పెట్టాను, వ్యవస్థకు జీతాలు ఇస్తాను, అది నేనంటే ఆయన సొంత ఇంటి డబ్బు ఇవ్వడం లేదు కదా. ప్రజలు కట్టిన పన్ను నుంచి తీసి ఇవ్వాల్సిందే. కానీ ఏదైనా కానీ పెన్షన్లు ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలన్నా, వాళ్ళకు వాలంటీర్లకు డబ్బులు ఇవ్వాలన్నా ప్రభుత్వం ఇస్తుంది. కానీ ప్రభుత్వ డబ్బు తన డబ్బు అనుకోవడం అది అహంకారం అంటారు. అది ఎమ్మెల్యేలను ఆయన కించపరచడం అవుతుంది. ఆయన ఎమ్మెల్యేలను కించపరచడం వల్ల జరిగేది నష్టం అతనికే తగ్గుతుంది తుదకు. కానీ ఎమ్మెల్యే పని అది చేయలేదని వాళ్ళని ఎమ్మెల్యేలను అహంకారపూరితంగా మాట్లాడితే నష్టం జరిగేది పార్టీకే కదా. అది తెలియక పడుతున్న విద్య అంతే. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకేమో జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలకేమో స్థానచలనం చేయబోతున్నారు. ఒక నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలాగా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమందిని ఎంపీలాగా పోటీ చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. దానివల్ల అయినా అసలు ఉపయోగం ఉండే అవకాశం ఉందా సార్? ఇవన్నీ పెద్ద నష్టం జరిగినాక పెద్ద ఉపయోగపడే చర్యలు కాదులేండి. ఏదో ఎక్సర్సైజ్ చేస్తారు.
కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పంపించే ఆనవాయితీ ఉంది, ఎంపీలు ఎమ్మెల్యేలుగా వచ్చే ఆనవాయితీ ఉంది. అది దాని గురించి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం మీద అయితే పార్టీ మీద అసంతృప్తి ఉంది. దానికి తోడు ఎమ్మెల్యేల మీద కూడా ఏం పాపం వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు కదా. ఏమైనా పనులు చేద్దామనుకుంటే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. సరే ఏదో చిన్న చిన్న పనులకు ఏదన్నా ఎంఆర్ఓలకు చెప్పే పనులకు ఆ వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళని నిందించి ఏం ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కించపరుచుకున్నట్టు అవుతుంది. వాళ్ళకి అధికారాలు ఇచ్చి తప్పు చేసింటే తప్పు చేసినారని దండించిన అర్థం ఉంది. అధికారం ఏమి ఇవ్వకుండా తన చేతుల్లో పెట్టుకొని వాళ్ళని తప్పులు పట్టడం ఎందుకు? రేపు ప్రభుత్వం ఓడిపోయినా గెలిచినా దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాల్సిందే పార్టీ అధినేతగా. ఓకే, సో అంటే ఈసారి గెలిచినా ఓడిపోయినా దాని బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అంటారు. అంతే కదా.